పని లేదు, ప్రయాణించిద్దామంటే వాహనాలు లేవు, ఆసుపత్రికి పోదామంటే బెడ్లు లేవు, డాక్టర్లు కూడా చూద్దామంటే అనేక మంది డాక్టర్లు చనిపోయారు. ప్రపంచమంతా కోవిడ్ రోగం వచ్చింది, ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఇవ్వనండి కోవిడ్ వ్యాక్సిన్లు మీ అందరికి కూడా 2 ఫ్రీగా ఇచ్చారు. కోవిడ్ ఇంజక్షన్ వేయించుకున్న అందరూ కూడా చేయొద్దని, కోవిడ్ ఇంజక్షన్ వేయించుకున్న అందరూ కూడా చేయొద్దని. ₹1 కూడా కోవిడ్ ఇంజక్షన్ కు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. 140 కోట్ల మందికి 2 కోవిడ్ ఇంజక్షన్లు 280 కోట్లు ఉచితంగా మీ ఇంటికి వచ్చి నరేంద్ర మోడీ గారు ఉచితంగా మందు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మీ అందరూ కూడా పేదవాళ్ల కోసం ఇంట్లో 5 మంది ఉంటే 25 కేజీలు ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా ఈ దేశంలో కోవిడ్ వచ్చింది, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉంటే 25 కేజీలు గత 3 సంవత్సరాలుగా ఉచితంగా మీ అందరికీ బీమిస్తున్నాడు. బీము తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా చేయొత్తాలి. ఒక్కసారిగా మన నరేంద్ర మోడీ గారికి బీము తీసుకుంటున్నామని చెప్పాలి. చిన్న సాయం చేసే గుర్తు పెట్టుకున్నటువంటి పేదోళ్ళు, ఒక మంచి మాట మాట్లాడితే ఆనందించేటువంటి పేదోళ్ళు ఈరోజు సౌండ్ పెట్టుకో.